హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన అంతము చూసిన అసూయ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక నవల మొదలు పెడదామా? ఒకరి సుఖదుఖాలతో పనిలేని కాలం పరిగెడుతూనే ఉంది. మరో 2 సంవత్సరాలు గడిచాయి. దొరసాని భార్య స్వేచ్ఛా జీవితాన్ని భరించడానికి తాగుడు నేర్చుకున్నాడు రవీంద్ర. ఆమె ఏమన్నా గొడవ అవుతుంది. అది తల్లిదండ్రులకు తెలియటం ఇష్టం లేదు. వారం రోజులైంది హెలెన్ బెంగళూరు తన బాస్తో వెళ్ళి. నిండు చూలాలు. ఆ మాట అంటే నాకు కొంచెం మార్పు కావాలి అంది. అతను యూనివర్సిటీ నుండి వచ్చి పైన బాటిల్ పట్టు కూర్చున్నాడు. డాడీ, బుట్ట బొమ్మలా ముద్దుగా ఉంది 5 సంవత్సరాల అపర్ణ. వచ్చి తండ్రి మీదకు వేలాడింది. ఏం అప్పు? అమ్మ నిన్ను కిందకు రమ్మంది. రేపు ఆంటీ వస్తుందటగా. అవునమ్మా, మర్చిపోయాను. డాడీ, ఇది విషమంట కదా. సీసా వంక చూపింది. ఎవరు చెప్పారు? నవ్వుతూ కూతురి బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. అమ్మ తాతయ్యతో అంటుంది. నిన్ను ఏడిపించడానికని అంటుంది. పద వెళ్దాం. శేఖర్ మావయ్య నిన్ను తిట్టాడు డాడీ. నేను ఫ్రెండ్షిప్ కట్టిఫ్ అన్నాను అంది. గుడ్ గర్ల్. ఇద్దరూ దిగొచ్చారు. రవీంద్రకి కూతురంటే చాలా ప్రేమ. పిలిచావా అమ్మా? అనిత పిల్లలు వస్తారట కదా. ఇక్కడే ఉంటామని రాసిన ఉత్తరం ఇప్పుడే అందింది. ఈ కింద గదిలోని మంచాలు పైన సర్దించు. అలాగే అని తన పనిలో లీనమైపోయాడు. డాడీ, తాతయ్య పిలుస్తున్నారు. అపర్ణ అనౌన్స్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకబ్బా అనుకుంటూ వచ్చాడు. బెంగళూరు నుండి ట్రంక్ కాల్ రవి. హెలెన్ ప్రసవించిందట. ఈరోజు 4 గంటలకు ప్లేన్లో వస్తుందిట. అతను టైం చూసుకున్నాడు. 3:10. తండ్రి తర్వాత చెప్పిన విషయాలేమీ వినలేదు. హడావిడిగా బట్టలేసుకుని బేగంపేట విమానాశ్రయం వైపు కారు పరుగు తీయించాడు. అతను లోపలికి వెళ్లేసరికి ప్యాసింజర్స్ దిగుతున్నాడు. ఆదుర్దాగా ఎదురు వెళ్ళాడు. హెలెన్ నల్లటి స్కర్ట్లో అందంగా కనిపించింది. భర్త చేతిలో పిల్లవాణ్ణి పెట్టింది. బేబీ బాయ్. థ్యాంక్స్ అన్నాడు. థ్యాంక్స్ మనం మేనేజర్కు చెప్పాలి. తన పనులు వదిలి నా చుట్టూ తిరిగాడు. ఐసీ. పళ్ళు కొరికాడు. అంతవరకు ప్రసన్నంగా ఉన్న అతని ముఖం నల్లపడింది. బేబీ ఎవరి పోలిక? తీరికగా చర్చించుకుందాం. సామాన్లు పట్టించుకుని వచ్చారు కారు దగ్గరకు. మీ కోపం వచ్చిందా? రాదా? మా ఇళ్లలో స్త్రీలు ఇలా తిరగరు. డెలివరీ తర్వాత ఇద్దరం వెళ్ళేవారం కదా. ఓ, ఐఎమ్ సారీ. ఆ తర్వాత అన్నీ మర్చిపోయి ఇద్దరూ నవ్వుతూ ఇల్లు చేరారు. ఎంత కోపం ఉన్నా వంశోద్ధారకుణ్ణి చూసుకుని తాత నాయనమ్మలు మురిసిపోయారు. అనిత రాక మరీ ఆనందపరిచింది. ఆమె 2 కొడుకులు అందంగా ఆరోగ్యంగా ఉన్నారు. అనితే చాలా మారిపోయింది. వచ్చాక 2 రోజులు తల్లిని తండ్రిని వదలకుండా తిరిగింది. సుధామణి బలవంతంగా అత్తగారి వైపు వారిని చూడటానికి పంపింది. 3 మనవలతో మనవరాలితో ఆ ఇల్లు కళకళ్లాడసాగింది. అత్తగారి బంధువులందరితో కలిసొచ్చింది అనిత. భర్త ఏదో పని అంటూ వెళ్ళాడు. అందరూ టీ తీసుకుంటున్నారు. మీరు అమెరికాలో రీసెర్చ్ చేశారా? హెలెన్ అడిగింది. అనిత ఎంఏ అని తెలిసాక. లేదు, వెళ్ళాక 2 పిల్లలు. నవ్వింది. మీరు ఎడ్యుకేటెడ్. వద్దనుకుంటే పిల్లల్ని ఆపలేరా? హెలెన్ నవ్వింది. మీలో చాలామంది బట్టి పట్టి చదువుతారు, కానీ ఏది ఉపయోగమో ఏది ఉపయోగం కాదో తెలీదు. బంగారు అవకాశం వదులుకున్నారు. అనిత ముఖం ఎర్రబడింది. ఎవరో చెంప చెల్లుమని చచ్చినట్లయింది. నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అయితే విజ్ఞానం కోసం చదివారన్నమాట. ఆ మాటలో వెటకారం కనిపించింది. అనిత మునుపటిలా గునుపు సాగించలేదు. రవీంద్ర నవ్వుతూ వింటున్నాడు. హెలెన్ గురించి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడరు. మర్నాడు అందరూ సినిమాకి తయారయ్యారు. అనిత పెద్ద పెద్ద పూలున్న చీర కట్టుకుని వచ్చింది. ఈ ప్రింట్ చాలా బాగుంది. చీరలకు కాదు, కర్టెన్లకైతే బాగుంటుంది హెలెన్ అంది. అనిత అహం దెబ్బతింది. తన గదిలోకి వెళ్ళింది. భర్తతో తన గోడు వెళ్ళబోసుకుంది. అను, టేక్ ఇట్ ఈజీ అన్నాడు. నాకు తలనొప్పిగా ఉంది, రాను అంది. ఓకే, టేక్ రెస్ట్. అంతే. అందరూ బయటికెళ్ళిపోయారు. మాట వరుసకు కూడా రమ్మని ఎవ్వరూ బలవంతం చేయలేదు. తను పిచ్చిగా బెట్టు సాగించాను అనుకుంది. ఆ తర్వాత మళ్ళీ అలక వద్దు అనుకుంది.
ప్రతాప్ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అతనికి సరసాలు సరదాలు తెలియవు. ఒకరన్న మాటను ఖండించటం కూడా తెలీదు. అతని సమక్షంలో ఉల్లాసంగా ఉండే బదులు నీరసంగా నిశ్శబ్దంగా ఉంటుందనిత. తన చీరలను అలంకారాలను గమనించాలని కామెంట్ చెయ్యాలని ఉంటుంది. కానీ అతనేమీ పట్టించుకోడు. ఈ చీర ఎలా ఉంది? కట్టుకునేది నువ్వు, నీకు నచ్చితే చాలు. మీరు చూస్తారు కదా, మీకు నచ్చొద్దా? నీకు నచ్చినవి నువ్వు కట్టుకుంటే నాకేమిటి అభ్యంతరం? అలాంటి క్షణాల్లో ఏడవాలనిపిస్తుంది. తనకై తాను బజార్లో నుంచి ఒక్క వస్తువు తీసుకురాడు. తన పని ముఖ్యం అనుకుంటాడు తప్ప జీవితానికి అందం ఆనందం ముఖ్యం అనుకోడు. వారం రోజుల తర్వాత భోజనాల దగ్గర రవీంద్ర తల్లితో తన ఉద్దేశం చెప్పాడు. అనూకు కింది గదుల్లో ఏర్పాటు చేయరాదు? దాని ఇద్దరు పిల్లల గోలకు హెలెన్కు తలనొప్పిగా ఉందట. అదీ కాక చంటివాడు లేస్తాడు. రవి, ఎందుకమ్మా ఈ అరుపులు? ఈ గొడవలన్నీ వస్తాయనే హెలెన్ వేరే ఉందామంది. మేమేమీ అనవసరంగా అనటం లేదు. తనైతే సహించేదా? మేం గట్టిగా నవ్వుకుంటే ప్రేమ పాఠాలు అనేది. ఆ మాటే ఇప్పుడు నేనంటే? అన్నయ్య, అమ్మకు చెప్పాల్సిన అవసరం లేదు. అనిత వచ్చింది. అను, నేను అమ్మతో మాట్లాడుతున్నాను. కోపంగా లేచిపోయాడు. అనితకు కళ్ళనీళ్ల పర్యంతం అయింది. మేము ఈరోజే వెళ్తాం. ఆయన వాళ్ళింటికే వెళ్దామంటే నేనే బలవంతంగా ఇక్కడుంచాను. ఆ రోజంతా అనిత అన్నం తినలేదు. రంగనాథం రాగానే విషయాలు తెలుసుకున్నాడు. బేబీ, లేమ్మా, ఇంత మాత్రానికేనా? ఇందాకే ఓ కేసు వచ్చింది. అతనికేవో అవసరాలుండి ఇల్లు అమ్ముతున్నాడు. అది నీకు కొందాంలేమ్మా. అనిత ఎంతో సంతోషంగా ఉంది. తన కన్నీరు చూడలేనని డాడీ అన్నారు. లేచి భోజనం చేసింది. వారం రోజుల్లో కొత్త ఇంట్లో చేరిపోయింది. తాత్కాలికంగా అన్నీ మర్చిపోయింది. ఎయిర్పోర్ట్ దగ్గర చూసింది శేఖర్ను. ఆ తర్వాత 2-3 సార్లు వచ్చాడుట. తన ఇంట్లో లేదు. ఎలా ఉన్నాడో. కొత్త సంసారం అమర్చుకోవటంలో అన్నీ మర్చిపోయింది. ఈరోజు రిహార్సల్ ఉందేమో కదూ శాంత? అవునన్నయ్య, నేను వెళ్ళను. కొన్నాళ్ళు విశ్రాంతి కావాలి. అలాగే విశ్రాంతి తీసుకోమ్మా. నీవు మర్చిపోయావేమో అనుకుని చెప్పాను. శంకరం, ఒకసారి డాక్టర్కి చూపించరా, ఒకటే దగ్గు, తల్లి చెప్పింది. వెళదాం పద శాంత. శేఖర్ దగ్గరికి వెళ్దామా? ఎక్కడికి వద్దన్నయ్యా. మొదటి ఇంట్లో ఊపిరి ఆడనట్లుండేది. ఇక్కడ హాయిగా తాజా గాలి, అదే తగ్గిపోతుంది. నవ్వుతూ జవాబు చెప్పింది. ఆమె మాటల్లో నిజం లేకపోలేదు. శంకర్రావు 70 పెట్టి 2 గదుల్లో ఉంటే ఊపిరి ఆడనట్లుండేది. చెల్లెలి బలవంతం మీద మలక్పేటలో 150 గజాల స్థలం కొన్నాడు. 2 పక్కా గదులు, 2 రేకుల షెడ్లు వేశాడు. సదుపాయాలు లేకపోయినా స్వాతంత్రం మాత్రం ఉంది. శుభ్రమైన గాలొస్తుంది. ఇంటి వెనుక కూరలు పండించాలని సుభద్ర ప్రయాస. ఇంటి ముందు రకరకాల మొక్కలు పెంచాలని శాంత ప్రయత్నం. ప్రతిరోజు బస్సులో వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే అత్తవారిల్లు కనిపిస్తుంది. ఆశగా చూస్తుంది అపర్ణ కోసం. ఉదయం కనిపించకపోయినా సాయంత్రం తప్పక కనిపిస్తుంది. తండ్రి కూతురు చంటిపిల్లాడి బండి తోస్తూ నవ్వుతూ తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు తాతగారితో కనిపిస్తుంది. ఆ ఇంట్లో తనకి లభించిన స్థానం పోగొట్టుకుంది. కాదు, ఒక ఆడదాని అసూయాగ్నిలో పడి దగ్ధమైంది. ఆ రోజు జీతం తెచ్చి అన్నగారికిస్తూ 50 రూపాయలు తీసుకుంది. అన్నయ్య, సంవత్సరానికి 50 నాకు కావాలి. వద్దన్నానా అమ్మా అన్నాడు. అతనికి తెలుసు ఆ రోజు అపర్ణ పుట్టినరోజు పార్టీ అని. శాంత స్నానం చేసి బయటకు వెళ్ళి కోవా బిళ్ళలు తెచ్చి వీధిలో పిల్లలకు పంచిపెట్టింది. వదినా, ఏం శాంత? అపర్ణకు ఫ్రాక్ కొన్నాను, ఎలా ఉంది? చాలా బాగుంది. మరింకా తెమలవేం? పార్టీ 4ంటికేనట. వదినా, పార్టీలో పాల్గొనే అర్హత నాకుందంటావా? మరి మీ అత్తగారు కబురు చేశారు. అందరికీ చేసినట్టే చేసుంటారు. 7 గంటలకు బయలుదేరి వెళ్ళింది. ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో షామియానా వేశారు. ఇంకా పార్టీ జరుగుతూనే ఉంది. మెల్లగా ఇంట్లోకొచ్చింది. డ్రైవర్ జాలిగా చూశాడు. పెద్దమ్మగారిని పిలువు. డ్రైవర్ ఏం చెప్పాడో కానీ సుధామణి అపర్ణని తీసుకునొచ్చింది. కూతుర్ని చూడటానికి కళ్ళు చాలవనిపించింది. సంప్రదాయకంగా ఉంది వేషం. పసుపు పచ్చని అంచుగల నీలం పరికిని, నీలం పొట్టి చేతుల జాకెట్టు, చెవులకి చిన్న చిన్న లోలాకులు, చేతులకి గాజులు, మెడలో గొలుసు. ముద్దొస్తుంది. అలాగే చూస్తుంది.
కళ్ళ నుండి కారే నీరు ఎదలోని మంటలను చల్లార్చాలన్నట్లు కిందికి జారుతున్నాయి. అమ్మా, మమ్మీ ఏడుస్తుందేం? ఏం లేదపో, సంతోషం తల్లి. శాంత కూతుర్ని గుండెలకి అదుముకుంది. ఈవిడ అమ్మ, శాంత మమ్మీ అని తెలుసు, అలా సుధామణి చెప్పింది. అత్తయ్య, పాపకి ఓ గౌను కొన్నాను, వేనా? శాంత, పాపపై నీకు అన్ని హక్కులు ఉన్నాయమ్మా. పొట్టి జడలు విప్పి తల తువ్వి రిబ్బన్ కట్టి ఫ్రాక్ వేసింది. అమ్మా, రవీంద్ర గొంతు వినిపించింది. శాంత హృదయం కొట్టుకోసాగింది. అపర్ణని ముద్దు పెట్టుకుని వదిలేసింది. ఏమిటి రవి? అవతల నా స్నేహితులొచ్చారు, అప్పుని చూడాలట. శేఖర్ని ఎవరు పిలిచారు? నేనే. నీకు నిజం తెలుసుకునే తెలివి ఉంటే కదా. అమ్మా, నాకంతా తెలుసు. వెళ్ళు, మేనల్లుడికి మంగళహారతి పట్టు. విసురుగా మేడెక్కబోయాడు. డాడీ, నా గౌన్ ఎలా ఉంది? గదిలో నుంచి అపర్ణ పరిగెత్తుకొచ్చింది. అతను ముఖం ప్రసన్నం చేసుకుని కూతుర్ని ఎత్తుకున్నాడు. చాలా బాగుందమ్మా. అప్పుడే యువరాణివయ్యావు, గంటకో డ్రెస్ మారుస్తున్నావు. అన్నిటిలోకి ఇదే బాగుంది. వెళ్ళి బయట అంకుల్స్ ఉన్నారు, విష్ అయ్యి దింపేశాడు. అతను పైకి వెళ్ళిపోగానే భారంగా నిట్టూర్చింది తల్లి. రాశాంతా, క్షమించండి అత్తయ్య, అందరూ ఏవేవో అడుగుతారు. మీరు రండి, వచ్చాకే వెళ్తాను. ఆమె మరేమీ మాట్లాడక మనవరాల్ని వెంట పెట్టుకుని వెళ్ళింది. శాంత 2 నిమిషాలు ఆలోచించి మెల్లగా పైకి వెళ్ళింది. రవీంద్ర గ్లాస్లో బ్రాందీ వంపుతున్నాడు. నిజాన్ని తరచి చూడలేక దాన్ని కప్పేందుకు తాగుడెందుకు? అతని ముందు గ్లాస్ తీసింది. ఎవరు? నువ్వా? ఇక్కడేం పని? పనుండే వచ్చాను. నా నెత్తిన ఇంత నింద మోపి నా జీవితం నాశనం చేశారే, మీ ఆరోపణకు ఆధారం ఏమిటని అడుగుతున్నాను. సిగ్గులేదు? ఇక్కడ మరికొంతసేపు ఉంటే ఏం చేస్తానో తెలీదు, వెళ్ళు. ఏం చేస్తావో? నిజంగా అంత ధైర్యం ఉంటే మీ భార్య వారం 10 రోజులు ఎక్కడో ఉంటే చంపలేదేం? ఎలా చంపుతారు? ఆమె స్వతంత్రంగా తిరగొచ్చు. నీ తల్లిదండ్రులను చూడటానికి ఉంటే నీ చెల్లి చెప్పిన మాటలు విని ఇంత పెద్ద నింద వేస్తారా? ఐ సే గెట్ అవుట్. నిజాన్ని అంగీకరించలేక గొంతు చించుకుంటారెందుకు? అసూయాపరులు, చెప్పుడు మాటలకు చెవులు అరువిచ్చేవారు తాము సుఖపడరు, ఇతరులను సుఖపడనివ్వరు. నాతో తెగతింపులు చేసుకోకుండానే మరో స్త్రీని తెచ్చారే, కోర్టులో మీ పరువు మర్యాదలు నాశనం చేయగలను. కానీ నా దౌర్భాగ్యం ఏమిటంటే మిమ్మల్ని ప్రేమించాను, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నేను కోరేది ఒక్కటే, నిజాన్ని విస్మరించటానికి తాగనక్కర్లేదు. ఇది నా తప్పు అనుకుంటే మనసుకి ఎంతో శాంతిగా ఉంటుంది. వస్తాను. గబగబా మేడ దిగి కిందికొచ్చింది. అక్కడ 1 నిమిషం ఉండాలనిపించలేదు. బయటికి వచ్చి రిక్షాని పిలిచింది. రిక్షాలో ఎలా కూర్చుందో, ఎలా ఇల్లు చేరిందో ఆమెకే తెలీదు. అందరూ నిద్రపోతున్నారు. శ్రీను మాత్రం రికార్డులతో కుస్తీ పడుతున్నాడు. అత్తయ్య, జ్వరం వచ్చిందా? లేదు శ్రీను, తలనొప్పి. పోనీ కొంచెం టీ చైనా? ఏమిటి? తలెత్తి చూసింది. శ్రీను అలసిపోయినప్పుడు టీ తాగాలనుకుంటాడు, కానీ అన్నిసార్లు ఎవరిస్తారు? అత్త సాకుతో అరగ్లాస్ తాగుతూ ఉంటాడు. అంత విచారంలోనూ నవ్వింది. నువ్వు చదువుకో, నేనిద్దరికీ చేసి తెస్తాను. స్టవ్ వెలిగించి టీ చేసింది. 2 తలనొప్పి మాత్రలు వేసుకుని టీ తాగింది. పక్క మీద పడుకుంది. అందాల బొమ్మల హాయిగా తిరిగే అపర్ణ, అలసినట్టు ఆవేదనగా ఉన్న రవీంద్ర ఆమె చుట్టూ పరిభ్రమించసాగారు. అర్ధరాత్రి వరకు దొర్లి నిద్రమాత్ర వేసుకుని పడుకుంది. సంజయ్కు ఒంట్లో బాగుండలేదు. మీరేమో బొంబాయి వెళ్ళాలనుకుంటున్నారు, నాకెందుకో భయంగా ఉంది. అనిత, నేనున్న డాక్టర్ని కాదుగా, డాక్టర్కి కబురు చెయ్యి. నేను సరదాగా పోవటం లేదు, కంపెనీ పనుంది. బూట్లు కట్టుకుంటూ జవాబు చెప్పాడు ప్రతాప్. అతని వాలకం చూస్తే ఒళ్ళు మండిపోతుంది అనితకు. మాకంటే మీకు కంపెనీయే ముఖ్యం. అవును, కంపెనీ నాకు ఉద్యోగం ఇచ్చింది. అవును, ఉద్యోగం లేకపోతే చచ్చిపోతాము. విసవిసా వెళ్ళి కొడుకు దగ్గర కూర్చుంది. అతను వెళ్ళిపోయాడు. అనిత హృదయం భగ్గుమంది. ఇతనేం మనిషి? తను కోపం తెచ్చుకుంటే శాంతపరిచే నేర్పు లేదు. పోనీ తను కోపం తెచ్చుకోడు. తనేం చేసింది? ఎవరిని సాధించాలని తన ప్రేమను, ఆరాధనను తోసిరాజని ఇతన్ని చేస్తుంది? శేఖర్, అతను తీయని కల, మధుర భావన. పార్టీలో 10 మందిలో తిరుగుతున్నా అతను భార్యాబిడ్డలను మర్చిపోడు.
విజయ్కేం తెలియదు అత్తయ్య, నలుగురిని చూడగానే మైమర్చిపోతుంది. ఉదయం పనిలోకి వెళ్ళాలిగా. బలవంతంగా పార్టీలో నుంచి లాక్కుపోయాడు. తనకంటే ఆ విజయ్కి ఏం ఎక్కువ ఉందని. రాత్రి ఒంటరిగా ఉంటే తగని ఆలోచనలు. ఒక్కసారి శేఖర్తో మాట్లాడి తన హృదయ భారం తీర్చుకోవాలని అని అనిపించింది. తన పొరపాటు అతని ముందు అంగీకరిస్తే తన హృదయం చల్లబడుతుంది. ఒక వంక సంజయ్ మూలుగు వినిపిస్తూ ఉంటే గుండెలు పిండినట్లవుతుంది. 10 గంటలప్పుడు ఉండబట్టలేక శేఖర్కి ఫోన్ చేసింది. హలో. విజయ కాబోలు ఫోన్ ఎత్తింది. అనితకు ఒక్కసారి విజయపై అసూయ కలిగింది. ఇప్పుడు భర్తని పిలిస్తే అమ్మాయి గారి భావాలు ఎలా ఉంటాయో చూడాలి అనుకుంది. హలో, డాక్టర్ విజయ స్పీకింగ్. నేను అనితని విజయ అంది. ఏమనిత, పిల్లల కొంట్లో బాగుండలేదా? అరే, నీకెలా తెలుసు? సింపుల్. ఇంత రాత్రి డాక్టర్లున్న ఇంటికి ఫోన్ ఎందుకు చేస్తారు? ఫోన్లో విజయ్ నవ్వు వినిపించింది. బావని పిలుస్తావా అంది కసిగా ఫోన్ పట్టుకుని. అలాగే. శేఖర్, మీకు ఫోన్. అనిత. మరో 2 నిమిషాలకు శేఖర్ ఫోన్ అందుకున్నాడు. హలో అను, ఎవరికి అనారోగ్యం? సంజుకు బావా, త్వరగా రావాలి. 10 నిమిషాల్లో అక్కడుంటాను, కంగారొద్దు. సంజయ్ దగ్గర కూర్చుంది. పక్కనే బేబీ కాట్లో అజయ్ హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నాడు. కాలింగ్ బెల్ వినిపించగానే పరిగెత్తుకు వెళ్ళి తలుపు తీసింది. మెట్ల దగ్గర కునుకుతున్న పనివాడు ఓసారి కళ్ళు విప్పి మళ్లీ పడుకున్నాడు. తలుపేసింది. వాడిన కమలంలా ఉన్న అనిత ముఖం పరీక్షగా చూశాడు. చాలా రోజులకు ఈరోజు ఆమెను చూసే అవకాశం దొరికింది. మిలమిలలాడుతూ కవ్వించే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. పచ్చని ఛాయ తగ్గింది. ఒత్తుగా ఉండే జుట్టు పలచబడి పాపిట వెడల్పయింది. అను, నీలో చాలా మార్పు వచ్చింది. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా ఆలోచించొద్దు. బావా 2 చేతులతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అను, ఏం జరిగింది? ఎవరికి ఒంట్లో బాగుండనిది? అనునయంగా అడిగాడు ఆమె చేతులు బలవంతంగా తొలగిస్తూ. ఏం లేదు బావా, రా. సంజుకి ఒంట్లో బాగుండలేదు. పవిటతో కళ్ళు తుడుచుకుంటూ గదిలోకి దారి తీసింది. అతను పిల్లవాడిని పరీక్ష చేశాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ రాత్రికి ఏమీ పర్వాలేదు, రేపు ఉదయం వస్తాను, 3 వంతులు తగ్గిపోవాలి అన్నాడు బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ. ఆమె అతన్నే చూస్తుంది. ప్రతాప్ ఎప్పుడొస్తాడు? చెప్పలేదు. అతను నిదానంగా గమనించాడు ఆమె ముఖ కవళికల్ని. నెమ్మదిగా దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా భుజం మీద చేయి వేశాడు. అన్నం తిన్నావా? ఏమిటావు? బలవంతాన డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చాడు. అతని అనుమానమే నిజమైంది. వండిన అన్నం అలాగే ఉంది. రాను, నువ్వు భోంచేశాక వెళ్తాను. అతను పిలిచేసరికి ఇక నిగ్రహించుకోలేనట్టు అతని చేతిలో వాలిపోయింది. బోరున ఏడ్చేసింది. ఏమిటిది అను? అతను నెమ్మదిగా ఆమె తలెత్తాడు. ఇంకా వెక్కుతూనే ఉంది. 5 నిమిషాలు భారంగా దొర్లిపోయాయి. బావా, ఏమిటను? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెందుకో చాలా బాధపడుతున్నావు. కారణం ఊహించడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఆమెను కూర్చుండబెడుతూ. ఆలోచిస్తున్నావు కదూ. సినిమాకి ఒంటరిగా రానన్న వాగ్దత్త అను ఈరోజు పరాయి పురుషుడి చేతిలో. అను, అతడి స్వరం తీవ్రంగా ఉంది. ఈ తీవ్రతే ఆమె కోరేది. మాట వరుసకి కూడా ప్రతాప్కి రోషం రాదు. అను, ఆత్మీయుల మధ్య అంతరాలు కల్పించుకో. నీ ఊహాగానమే నీ మనశ్శాంతిని చెండుకు తింటుంది. ఆమె చెంపల మీదుగా జారే కన్నీటి నొత్తాడు. ఎందుకు నీలో నీవే కుమిలిపోతావు? బావా, నేను జీవితంలో పోగొట్టుకున్నదేమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అను, పోయిన దాని గురించిన విచారం అవివేకమే అవుతుంది. ఉన్నదానిని గురించి ఆలోచించాలి. అలాగే 4 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఈరోజు సాహసం చేశాను. మీ దగ్గర నిజం అంగీకరించి శాంతి పొందాలని. చాలా మంచి పని చేశావు. భోజనం చెయ్యి, తర్వాత మాట్లాడుకుందాం. నీ చల్లని మాటలతో కడుపు నిండిపోయింది బావా. ఒక్కొక్కప్పుడు ఊహాలోకం వదిలి వాస్తవంలో జీవించాలనిత. అతను బలవంతంగా వడ్డించి ఆమె తిన్నాక లేచాడు. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. అతడు కూర్చున్న సోఫా పక్కకి కుర్చీ లాక్కుని కూర్చుంది. నువ్విక్కడ ఇంతసేపు ఉంటే విజయ్ ఏమనుకోదా? ఆలస్యమైతే ఆదుర్దా పడుతుంది, ఫోన్ చేస్తుంది. అతని మాట పూర్తి కాకపూర్వమే ఫోన్ మోగింది. అనిత వెళ్ళి రిసీవ్ చేసుకుంది. శేఖర్ అన్నమాట నిజమే.
విజయ ఫోన్ యాంత్రికంగా అతనికిచ్చేసింది. హలో విజ్జు, సంజయ్ బాగున్నాడు, మరో అరగంటలో వస్తాను. అను చాలా అప్సెట్ అయింది. అత్తయ్యకి ఫోన్ చేసి వస్తాను. ఓకే, అతను ఫోన్ పెట్టాడు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా గడిపారు. అనితే ముందు మాట్లాడించింది. బావా, చెప్పు అను. మిమ్మల్ని ఆరాధించిన హృదయంలో ప్రతాప్కు చోటివ్వలేకపోతున్నాను బావా. అందుకే అతని పట్ల చేసిన నిర్లక్ష్యం పెద్ద పొరపాటుగా కనిపిస్తుందేమో అంది భారంగా, నిట్టూరుస్తూ. వద్దను, అలాంటి మాటలు నువ్వు అనరాదు. తెలుసు బావా, అవి ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందని, ఒక్కసారి మీ ముందు వెళ్ళబోసుకోవాలని, మిమ్మల్ని ద్వేషించాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నీవు నాకు దూరం అయ్యావన్న కోపంతో. ఆమెకు మాటలు రావటం లేదు. అతను పరీక్షగా చూస్తున్నాడు. బావా, నన్ను క్షమించు. నీ మీద ప్రేమ నన్ను అధోగతికి ఇచ్చింది. కోపం, ప్రతాప్ స్తబ్దత నన్ను పిచ్చిదాన్ని చేసింది. నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. అన్నిటికీ మూల కారణం శాంత అని పొరపాటు పడ్డాను. తన భార్య వస్తుందని ఆనందంగా చెప్పే అన్నయ్య మనసులో విషం నింపాను. నీపై ఎంత పెద్ద నింద మోపానో చూడు. బావురుమంది. అతను లేచి ఆమె తల నిమిరాడు. ఊరుకో అను. కానీ అతనికి కోపంగా ఉంది. అనిత కోపాగ్నిలో శాంత భస్మమైపోయింది. నన్ను క్షమించు బావా. వచ్చిన దగ్గర నుండి నా హృదయం రంపపు కోతకు గురైంది. నువ్వు కానీ శాంత కానీ ఒక్క మాట అనలేదు. అపర్ణని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. ఒక్క విషయం మాత్రం నిజం బావా. అన్నయ్య కొన్నాళ్లు భార్యను రాచి రంపాన పెడతాడు అనుకున్నానే కానీ అతనింత తొందరగా శాంతను విడిచి మరో వివాహం చేసుకుంటాడని కల్లో కూడా ఊహించలేదు. అను, కీడించి మేలంచమన్న మన పెద్దల మాట మరిచావా? ఒక చిన్న అబద్ధానికి ఒక జీవితం బలైంది చూసావా? అవును బావా, ఈ బాధ భరించలేకే మీకు చెప్పాను. నన్నేం చేయమంటావో చెప్పు బావా, దీనంగా అడిగింది. అతను చేతులు వెనక్కి కట్టుకుని పచార్లు మొదలుపెట్టాడు. అను, జరిగిన దానికి ఎవ్వరం బాధ్యులమైన శిక్ష అనుభవిస్తుంది శాంత. నాపై గౌరవం ఉంటే ఒక పని చెయ్యి. చెప్పు బావా. వెంటనే మీ అన్నయ్యకు యథార్థం చెప్పు. శాంతను క్షమాపణ కోరుకో. దాంతో ఆమె జీవితం చక్కబడకపోయినా శాంతి లభిస్తుంది అన్నాడు గంభీరంగా. అలాగే బావా, మీరెంత తేలికగా సమస్యలు పరిష్కరిస్తారు. ఒకప్పుడు ఆ ప్రబుద్ధుడు మీ అన్నయ్య కూడా ఇదే మాట అన్నాడు. పేలవంగా నవ్వాడు. నన్ను క్షమించు బావా, మీ ప్రేమామృతంలో విషపు బొట్టు రాల్చాను. అతని రెండు చేతులు పట్టుకుంది. మీరు అన్నయ్య మొదటిలా హాస్యాలతో కులాసాగా గడిపిన నాడే శాంతి బావా. అతను మౌనంగా విన్నాడు. నాకేదైనా కోరికంటూ ఉంటే మరో జన్మలోనైనా మీ ప్రేమను పొంది మీ జీవితంలో భాగం పంచుకోవాలని. అతని పెదవులపై చిత్రమైన నవ్వు కదలాడింది. కళ్ళలోకి సూటిగా చూశాడు. నువ్వు ప్రతాప్కు విడాకులివ్వు, నేను విజయ్కిస్తాను. ఇద్దరం వివాహం చేసుకుందాం. బావా, అతని చేతులు వదిలేసింది. అతను పక్కున నవ్వాడు. చూసావా, మాటలు అధునాతనం, చేతలు పురాతనం. ఒక పని చేసే ధైర్యం లేనప్పుడు చర్చించటం అనవసరమను. ఆమె దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా వీపు తట్టాడు. కోపం వచ్చింది కదూ? నీవు రవీంద్రకెంతో నాకు అంతే అను. నీవు వద్దన్న నాడు నిజంగా ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. చిన్నప్పటి నుండి మన ఇద్దరి మధ్య అనురాగం అభివృద్ధి కావటానికి దోహదం ఇచ్చిన పెద్దలను తిట్టుకున్నాను. బావా, నమ్మటం లేదు కదూ? వెళ్ళి డాక్టర్ దేశపాండేని అడుగు. హృదయ సంచలనం జ్వరంలోకి దారి తీసింది. అప్పుడే నిగ్రహించుకున్నాను. విజయ సాహచర్యంలో పూర్తిగా అన్నీ మర్చిపోయాను. మాకు గతం ఆలోచించే సమయం ఉండదు. నువ్వు ఏదో వ్యాపకం కల్పించుకో. నాకు తెలిసినంతవరకు ప్రతాప్లో చెడ్డగుణాలు ఏమీ లేవు. అతనిలో జడత్వం తొలగించే ప్రయత్నం చెయ్యి. వెర్రిమొర్రి ఆలోచనలు మానేసేయి. ప్రయత్నిస్తాను బావా. గుడ్. మనం అన్న అహమే అన్ని అనర్థాలకు మూల కారణం. కోపం, అసూయను జయించిన నాడే మనం సుఖపడగలుగుతాం. మన పరిసరాలలో ఇతరులు శాంతి పొందుతారు. నిజం బావా. తెలిసి తెలియని వయసులో శాంతపై అకారణంగా అసూయ పెంచుకున్నాను. అత్యవసర మార్కులతో పాస్ అయ్యే శాంత నాకు పోటీ నిలిస్తే హర్షించలేకపోయాను. చూసావా, ఆ అసూయే ఎంత అనర్థం తెచ్చిందో. వస్తాను. సంజయ్ విషయం ఉదయం ఫోన్లో చెప్పు. అలాగే. అతను స్కూటర్ స్టార్ట్ చేశాడు.
అతని ఇంటికి వచ్చేసరికి విజయ్ చదువుకుంటుంది. నువ్వు నిద్రపోయావనుకున్నాను. మీరు దగ్గర లేకుండానే వెక్కిరిస్తూ అడిగింది. అతను బట్టలు మార్చుకుని వచ్చాడు. అతనికి భార్యని చూస్తుంటే మతిపోతుంది. కోపం, చిటపటలు మచ్చుకైనా కానరావు. ఎప్పుడూ చిరునవ్వుతో అమాయకంగా కనిపిస్తుంది. భగవంతుడు ఏది చేసినా మన మేలుకే అంటారు, అందుకే కాబోలు అనుకున్నాడు. ఏమిటిలా కొత్తగా చూస్తున్నారు? జవాబుగా దగ్గరికి లాక్కుని కళ్ళు మూసుకున్నాడు. వచ్చే వ్యక్తిని చూశాక ధనమ్మ చేతిలో ఉన్న చెంబు జారి పడిపోయింది. అపనమ్మకంగా కళ్ళు నులుముకుని మరీ చూసింది. అతను కాదేమో అనుకునేందుకు వీల్లేదు. పక్కన ఉన్న అపర్ణ అతనే అని సాక్ష్యం చెప్తుంది. ఆమె హడావిడిగా ఇంట్లోకి దారి తీసింది. అందరూ సుభద్ర తమ్ముడు వివాహానికి వెళ్ళిపోయారు. శాంత జ్వరంతో ఉంది. అందుకే తల్లి కూతుళ్ళు ఉండిపోయారు. శాంత, అమ్మా తట్టి ఇటు తిప్పింది. అమ్మా, నాకు ఆకలిగా ఉంటే తాగనా? ఎందుకో బలవంతం చేస్తామమ్మా. విసుగ్గా ఇటు తిరిగింది శాంత. పాలు తేలేదు శాంత, అల్లుడుస్తున్నాడు. కలగాని వచ్చిందా అమ్మా? అంత జ్వరంలోనూ నవ్వింది శాంత. లేదు శాంత, నేను నిజంగా వచ్చాను. మమ్మీ, అపర్ణ పరిగెత్తుకొచ్చింది. నమ్మలేకపోతోంది శాంత. శాంత అని భర్త ప్రేమగా పిలిచే పేరు. మీరు తడబడుతూ లేచింది. కూతుర్ని గుండెకి హత్తుకుంది. అబ్బా, చాలా వేడి. అపర్ణ తల్లిని వదిలి దూరంగా జరిగింది. రవీంద్ర ఆదుర్దాగా ముందుకు వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. చుర్రుమంది. అతను మంచం చివరన కూర్చున్నాడు. జ్వరం తీవ్రంగా ఉంది. అవును నాయనా, మీ ఇంటి వద్ద ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ ఇంటి నుండి వచ్చిన కాడి నుండి బిడ్డ కడుపు నిండా తిండి ఎరగదు, కంటి నిండా నిద్ర ఎరగదు. మందు తీసుకోవటం లేదా? వాడు పోరి పోరి తెస్తాడు. ఇష్టముంటే వేసుకుంటుంది, లేకుంటే లేదు. నిన్నటి నుండి మంచినీళ్ళు ముట్టలేదు. గట్టిగా అంటే ఏడుపు. టీ తెస్తారా? ఆమె ఆనందంగా వెళ్ళింది. ఎవరి వస్తువుల కోసం వారు వచ్చారు అనుకుంది. శాంత, అతను నుదుట పడ్డ వెంట్రుకలు పైకి తోశాడు. ఆమె ఇంకా కళ అన్నట్లు చూస్తుంది. నన్ను క్షమించు శాంత. వేడి చేతులు తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె విరక్తిగా నవ్వింది. వద్దు శాంత, నీ మౌనంతో నా మతి పోగొట్టుకు. నన్ను తిట్టు, శపించు, అప్పుడే నాకు శాంతి. నాకెవరిపైనా కోపం లేదు. నా దురదృష్టం కాదు, నా దురదృష్టం. అతను బాధగా నుదురు రాసుకున్నాడు. ధనమ్మ 2 కప్పులతో టీ తెచ్చింది. లే శాంత, నా కోసం టీ తాగు. మమ్మీ, తాగు మమ్మీ. శాంత తృప్తిగా నవ్వింది. టీ తీసుకొని తాగింది. వణికే చేతులతో 2వ కప్పు భర్తకిచ్చింది. టీ కప్ అందుకుంటూ ఉంటే అతని కళ్ళు చెమర్చాయి. సగం తాగి కింద పెట్టాడు. అత్తయ్యగారు, శాంత తల సరిచేయండి. కారు లోపలికి తెస్తాను. అతను బయటికెళ్ళాడు. ధనమ్మ గోళ్లతో వెంట్రుకలు దువ్వి వదులుగా జడల్లింది. ఉతికిన చీర కట్టపెట్టింది. అమ్మా, ఏమిటి శాంత? వారేనా వచ్చింది? రవీంద్రేనే తల్లి అంది వణికిపోతున్న కూతుర్ని పొదివి పట్టుకుని. రవీంద్ర వచ్చాడు. ఇలా ఇవ్వండి. అతను 2 చేతులపైన ఎత్తి తీసుకుపోయి కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు. శాంతకేదో లోకాలలో తేలిపోతున్నట్లు ఉంది. వ్యతిరిక్తత చూపటానికి కూడా శక్తి లేదు. ఇంటికి తాళం పెట్టి వచ్చింది ధనమ్మ. కూతురు, తల్లి తనకిరువైపులా కూర్చుంటే పట్టలేని సంతోషంగా ఉంది. అది ఇముడ్చుకునే శక్తి కూడా లేదు. వచ్చిన వ్యక్తిని చూసి శేఖర్ కూడా ధనమ్మలా తెల్లబోయాడు. వారం రోజుల క్రితం తనకు అనితకు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. ఏం కావాలండి? వెటకారంగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి జనం ఎందుకు వస్తారో తెలుసుకోలేని డాక్టర్వి ఏం డాక్టర్వి అన్నాడు రవీంద్ర. మెంటల్ ఆసుపత్రికి ఫోన్ చేయాలి. మంచిదే, జంటగా వెళ్దాం. విజయ హడావిడిగా వచ్చింది అక్కడికి. ఆమె కంగారు చూసి తను లేచాడు శేఖర్. శేఖర్, రూమ్ నెంబర్ 9లో శాంతను చేర్చాను. చాలా హై ఫీవర్. ఒకసారి నువ్వురా. అన్నయ్యకి ఫోన్ చేశాను. సారీ, రవీంద్ర వైపు చూసి అన్నాడు. స్టెథోస్కోప్ తీసుకుని భార్య వెంట వెళ్ళాడు. అతనికేమీ అంతుపట్టలేదు. శాంత మూలుగు హృదయ విదారకంగా ఉంది. దేశపాండే వచ్చాడు. శేఖర్, స్క్రీనింగ్ చేయించాలి. ఫ్లోరసీ అని అనుమానంగా ఉంది. ఇప్పుడే వెళ్తాను. ఆబిడ్స్లో ప్రైవేట్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళు. విజు, ఇంజెక్షన్ ఇవ్వు. అతను వెళ్ళిపోయాడు. విజు, నువ్వు పేషెంట్లను చూసుకో, నేను శాంతం తీసుకెళ్తాను. వద్దురా శేఖర్,
నువ్వు నీ డ్యూటీ చేసుకో, నేను తీసుకెళ్తాను. రవీంద్ర ముందుకొచ్చాడు. అపవిత్రమైపోతావు, ప్రాయశ్చిత్తం చేద్దు కానీ. శేఖర్, అవతల ఆమెకు బాగలేదు, మీ విసురులేమిటి? విజయ విసుక్కుంది. రవీంద్ర వెళ్ళిపోయాడు. సాయంత్రానికి శాంతకు విపరీతమైన ఆయాసం మొదలైంది. 2 ఊపిరితిత్తులలో నీరొచ్చింది. శేఖర్ రిపోర్ట్లు ముందు పెట్టుకుని కూర్చున్నాడు. శేఖర్, ఆదుర్దాగా రవీంద్ర వచ్చాడు. అన్నాడు శేఖర్ తలెత్తకుండానే. శాంతకు తప్పక నయమవుతుందా? నేను భగవంతుణ్ణి జాతకాలు చూసేవాణ్ణి కాదు, నాకు చేతనైన ప్రయత్నం వల్ల చేస్తాను. థ్యాంక్స్. షటప్, నీ థ్యాంక్స్ కోసం కాదు అన్నాడు తీవ్రంగా. తిట్టరా? తిట్టు. నిన్ను తిట్టడమా? వెళ్ళిపో నా ముందు నుంచి, మరో 10 నిమిషాలుంటే చంపేస్తాను. అలాగే కాని అన్నాడు స్థిరంగా. వెళ్ళరా, వెళ్ళు, నాకు కోపం తెప్పించుకో. శేఖర్ విసురుగా గదిలో నుండి వెళ్ళిపోయాడు. రవీంద్ర నెమ్మదిగా శాంతున్న గదిలోకొచ్చాడు. శాంత, ఎలా ఉంది? హాయిగా ఉంది. ఇప్పుడు ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీరు మళ్ళీ నా దగ్గరికి వస్తారని అనుకోలేదు. 8వ భాగం సమాప్తం. నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.